శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ధనుస్సు రాశి వారికి ఎస్పెషల్లీ ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు 12వ స్థానంలో ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా బుధుడు సింగిల్గా 11వ స్థానంలో మిత్రస్థానంలో సంచరించడం వల్ల వ్యాపారపరంగా వృత్తిపరంగా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఎవరో ఒక మిత్రుడో పార్ట్నరో మీకు కలిసి మీకు సహకరించి మీ వ్యాపార అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన ఆదాయం గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంతో కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈ సమయంలో దాని ప్రయోజనం మీరు పొందబోతున్నారు. అలాగే ఈ బుధుడు దశమాధిపతిగా లాభస్థితి ఉండడం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. 2-3 రకాలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి నుంచి సహకారం వస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం మీద మంచి మీ దగ్గర అయితే కస్టమర్స్ ఉంటారో, ఖాతాదారులు ఉంటారో, క్లయింట్స్ ఉంటారో వాళ్ళే మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను పరిశీలించినప్పుడు లాభాధిపతి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తూ కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక బలహీనత వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని కొత్త పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏదన్నా ఒక కాంట్రాక్ట్స్ లాంటివి కానీ ఇతర పరిచయాలు కానీ ఎఫైర్స్ కానీ ఉండడం వల్ల కొంతవరకు మీలో ఉన్నటువంటి బలహీనత దాన్ని కరెక్ట్ అవ్వడం వల్ల కొంత ధన నష్టం, సమయం వృధా, అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి కూడా భంగం కలిగించే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో కావాలనే మీ మీద ఎవరో ఒకరు ఇటువంటి వల విసిరి ఒక స్త్రీ ద్వారా మిమ్మల్ని నష్టపరచడం కానీ మీ పేరుకి భంగం కలిగించే విధంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వారితో కానీ కొత్త వారితో కానీ అటు ఫోన్లో కానీ వ్యక్తిగతంగా కానీ మాట్లాడడం కానీ అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే ఈ విషయంలో చాలా వరకు మోసపోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కుజుడు కూడా మనకి పంచమాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వలన కొంతమంది ఏదో వ్యసనం వల్ల, ఈ జూదం వల్ల, షేర్ మార్కెట్ వాటి వల్ల కూడా నష్టపోవడం జరుగుతుంటుంది. ఈ కుజ శుక్రులు కలిసి ఉండడం, ఇది 12వ స్థానం అవ్వటం, అది కుజుడు రాశి అవ్వటం, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి రహస్య కార్యకలాపాలు బయటికి తెలియడం వల్ల నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. బీ కేర్ఫుల్, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఇది అందరి విషయాల్లో జరిగే అవకాశం లేదు. ఎవరైతే అందులో ఉంటారో ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. దీనికి మీ జన్మజాతకంలో కూడా ఈ శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు ఇటువంటి గ్రహస్థితి గోచారంలో ఏర్పడినప్పుడు అవి మీ మీద ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మన జన్మజాతకంలో ఇటువంటి యోగం లేనప్పుడు మనకి ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఏదో చిన్న చిన్నగా నష్టపోవడం జరుగుతుంది తప్ప ఇటువంటి పెద్ద నష్టాలు జరిగే అవకాశం లేదు. ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇక రవి కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు, పన్నులు, జీఎస్టీ వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీ కుటుంబ పెద్దకు కానీ, తండ్రి గారు కానీ, గురువుకు కానీ ఏదో విధంగా మీరు సేవ చేయవలసి ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా హాస్పిటలైజ్ అవ్వడం కానీ, మీ కుటుంబ సభ్యులు హాస్పిటలైజ్ అవ్వడం వల్ల కొంతవరకు వారి కొరకు వైద్య సేవలు అందించవలసి ఉంటుంది. బట్ ఏదైనా 1000 స్థానంలో ఏ గ్రహం వచ్చినా జాతకుడికి ఎంతో కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా బీఫేర్ఫుల్గా ఉండడం మంచిది. బట్ అయితే ప్రస్తుతం గురువు కూడా అష్టమ స్థాన సంచారం ఈ నెల 5వ తారీఖు అంటే డిసెంబర్ 5 వరకు ఉంటాడు. కాబట్టి ఇటువంటి చిన్న అపవాదులు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం 5వ తారీఖు నుంచి గురువు సప్తమ స్థానంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు గురు దృష్టి పడడం వల్ల ఇటువంటి బలహీనతల నుంచి బయటపడడం, దైవ సంకల్పం వల్ల ప్రతిదీ కూడా మీకు క్లియర్గా నిశ్చలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం 5-6 తారీఖుల వరకు జాగ్రత్తగా ఉంటే దాని తర్వాత మళ్ళా గురుబలంతో అన్నీ సాధిస్తూ ఉంటారు. 3లో ఉన్నటువంటి రాహు కొన్ని కొత్త అవకాశాలు ఇస్తూ ఉంటే
ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనం ఒకటి అనుకుంటే వేరొకటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు మనసుకి హర్ట్ అయ్యే వార్తలు వినవలసి ఉంటుంది. సో ఏదైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా దైవ సంకల్పంతో దైవనామస్మరణతో కాలం గడపడం వల్ల చిన్న చిన్న అపవాదాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడడం జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవటం వల్ల ఈ శుక్ర మోడం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పువ్వులు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లి గారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.